కెమెరా రోలింగ్. 58/2 టేక్ 1 యాక్షన్. చూడు, నీకు బుద్ధి లేదు. ఎదురుగా నిజం కనిపిస్తున్నా చూడలేవు. నీలో మార్పు రాదు. యువర్ ఎ లయర్, యువర్ ఎ చీటర్, యువర్ ఎ బ్యాడ్. ఇది కాదు డైలాగ్. యు రియల్లీ సచ్ ఎ ఫ్రాడ్. మీలాంటి వాళ్ళని కొట్టాలి. ఒరేయ్, ఒకరినొకరు తిట్టుకోకుండా యాక్టింగ్ చేయండి రా. యాక్టింగ్ చేయండి. ఏమిది ఫోన్ వచ్చిన మాట అడుగుతా ఉంది. ఈ ప్యాకప్ లో గోల్ ఏంట్రా బాబు? నువ్వేంట్రా సూపర్ ఫీలింగ్స్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నావు? ఇంకోసారి గుడ్ అన్నావో కోసేస్తాను. చిచి వీళ్ళకి నాకు సింక్ అయ్యేది ఎప్పుడు? షూటింగ్ చేసుకునేది ఎప్పుడు? షూటింగ్ ఎక్కడ? ఇక్కడే అనుకుంటానమ్మా. హలో. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఫైన్, థ్యాంక్ యూ. నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నా గానీ నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అది పదే పదే చెప్పారు లొకేషన్ ఇక్కడని. డైరెక్టర్ గారు లొకేషన్ చేంజ్ చేశారు. నేను జర్నీలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. నేను జర్నీ చేస్తున్నాను నీ ఊహల్లో. నా హృదయం నీ కోసం అడుగుతున్నది, ఈ క్షణమే అందుకోసం వేచి ఉన్నది. నీ పరువం నా ఒడిలో కరుగుతున్నది, తనువేమో తహతహ అంటూ తడుముతున్నది. అదరాలే వణుకుతున్నవి, ఆనందం పొంగుతున్నది. కరుగుతున్నది, ఈ క్షణమే అందుకోసం వేచి ఉన్నది. మనసంతా ఫలపాయే, ఊహంతా నిజమాయే. మురిపాలే నీ జతకే చేరేనే, నా హృదయం నీ కోసం అడుగుతున్నది, నా ఒడిలో కరుగుతున్నది. బావా, ఈ మధ్యన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు బావా. ఇప్పుడు తెలిసిపోనది, అలాగైతే లోకిపోతాం. రే నీ బాయ్ గడు కొట్టంగా కదగానే తక్కువ వచ్చినాయి మాక. ఇదిగో ఇప్పుడు చూడనా తడక. రే ఎవరు ఎక్కడ పడచ్చునా? ఐ వాంట్ బ్యాకప్, ఐ వాంట్ బ్యాకప్. నాన్న చెప్పింది వచ్చేసినది. ఏ డైరెక్టర్ ఈ డ్రింక్స్ చెప్పింది ఒక్కడి కోసం, ఇలా అందరి కోసం కాదు. వీళ్ళంతా నా అక్కడికి పంపిన ఏంటి? నీకు థమ్స్ అప్ కి ప్యాకప్ కి తేడా తెలియదని వీళ్ళందరికీ తెలుసు. అసలు నిన్ను కాదు అనాల్సింది, నీలాంటి అరబ్రెయిన్ వాళ్ళని అప్పచెప్పాడే ఆయన అనాలి. డ్రింక్ చేతిలో పట్టుకుని ఎంకిలా లుక్ ఏంట్రా చెప్పా? తాగిన దాంతో సహా డబ్బులు చెల్లించి బాగా డైరెక్ట్ ఎయిటీ కూర్చున్నాడు. చిత్ర ప్లీజ్ ప్లీజ్ ఐ నెరేట్ ద సీన్ టు యూ.
దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సీన్. జాగ్రత్తగా విను. హీరోయిన్ వాళ్ళ అన్న హీరోని కొట్టిస్తాడు. ఆ బాధలో అనుకోకుండా హీరో మందు తాగుతాడు. ఆ పరిస్థితుల్లో హీరోయిన్ కి హీరో వేరే అమ్మాయితో కనిపిస్తాడు. హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది. చిత్ర, అండర్స్టాండ్? హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది. ఓకే, ఐల్ గో అండ్ సెట్ అప్ ది షాట్. గురు, ఈ సీన్ మన కథకే టర్నింగ్ పాయింట్. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. సో వాట్ చిత్ర, మన నిశ్చితార్థం అయిపోయింది. కొంచెం అడ్వాన్స్ అయితే తప్పే ఉంది. అదే ఫారెన్ లో అయితేనా? ఫారెన్ లో ఉండేది మనుషులు కాదు, పశువులు. ఇది భారతదేశం. గురు, ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, చెవులు మోసం చేస్తాయి. చూసిందంతా నిజం కాదు, విన్నదంతా నమ్మకూడదు. ఇదంతా ఎక్కడో చూసినట్లు విన్నట్లు అనిపిస్తుంది కదా. ఇది మీ కదే. ఒక్క క్షణం ఆలోచిస్తే నిజం నీకు తెలుస్తుంది. అండర్స్టాండ్? రెడీ, కెమెరా రెడీ. బావా నువ్వా? అమ్మా, థ్యాంక్ గాడ్, గుర్తుపెట్టావు. ఆటోగ్రాఫ్? ఓ బావా. ఇంకెక్కడికి పోతాడమ్మా, ముహూర్తాలు పెట్టించేశాం. వచ్చే 15వ తారీఖే మీ పెళ్లి. డైరెక్టర్, ఐ వాంట్ వైట్. రావయ్యా. వీడొకడు దొరికాడు నా ప్రాణానికి. రారా. మిస్టర్ పిచ్కాక్, జస్ట్ 1 minute. వీడి మొహానికి హ్యాట్ ఒకటి. ఎదుగు డైరెక్టర్, ఆ. నీ ఫిలిం వర్క్ బ్యాలెన్స్ ఏంటో చూసుకొని త్వరగా పూర్తి చేసుకో. తర్వాత నన్నం లాభం లేదు. వచ్చే 15వ తారీఖునే చిత్ర పెళ్లి, ఆ తర్వాత రాదు. ఇంటి దగ్గరలోనా? ఓ 10 రోజులు టైం అయినా ఇవ్వండి సార్, ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకోవాలి. ప్యాచ్ వర్క్ గోచు వర్క్ నాకు తెలియదయ్యా, ఇదే ఎక్కువ చెప్తున్నానా. పోనీ ఆ డేట్ అయినా మార్చుకోండి సార్, క్లైమాక్స్ పూర్తి చేసుకోవాలి. కుదరదయ్యా. సార్ అసలే సినిమా పెళ్లి జోక్ కాదు బిజీగా సార్. ఉంటే అసలు మధ్యలో వీడొకడు. సార్, ఈ డైలాగ్ నీ కావాలంటే అసలు హీరోయిన్ డేట్స్ లేకుండా చేస్తుంటే సార్. మిస్టర్ పిచ్కాక్, we must move fast, we have no time. I can't do. హే, హలో గురు, రైట్? ఐఎమ్ రాజ్, చిత్రాల బావని. చిత్ర అంతా చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా మీరు బాగా సక్సెస్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చిత్ర, ఐల్ సీ యూ ఆఫ్టర్ ద షూట్. ఈ రోజు అయినా ప్యాకప్లు థమ్స్ అప్లు లేకుండా షూటింగ్ చేద్దామరా? అందరూ జాగ్రత్తగా వినండి. మన సినిమా క్లైమాక్స్ మార్చేశాను. మరో చరిత్ర, దేవదాసు, లైలా మజ్నులా మన సినిమా కూడా ట్రాజిడీతో ఎండ్ అవుతుంది. అవునండి, ఒప్పుకోరండి. ఒప్పుకోకపోతే ఓ పని చేయండి, ఆ జ్యూస్ లో కాస్త విషయం కలుపుకొని తాగే. సినిమాకి పట్టిన శని వదిలిపోతా. అదేంటి బాబా పుసుక్కుని అంత మాట అనేశాడు? అయ్యని మనకెందుకు లేరా. ఇదిగో బాబు, వాసు, ఇంకో గ్లాస్ చూడండి, మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించలేదు. దాంతో మీరిద్దరు కొండపైకి ఎక్కి దూకి చనిపోతారు. నాకైతే క్లైమాక్స్ ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇస్ దట్ క్లియర్? షల్ వి గో ఫర్ ఎ టేక్? డైలాగ్ ఒకసారి చూసుకోండి. రెడీ, క్లాప్ రెడీ అమ్మా. రెడీ కెమెరామెన్? రెడీ సార్. క్లాప్ ఇన్. రెడీ, గోయింగ్ ఫర్ ఎ టేక్. స్టార్ట్ సౌండ్. స్టార్ట్ కెమెరా. 69/4 టేక్ 2. యాక్షన్. డైలాగ్ గురు, డైలాగ్ చెప్పు. ఈ జన్మలో కలవలేకపోతున్నావు, మరు జన్మలో కలిసి ఉందాం. మన ప్రేమ మనతోనే ఉండాలి. మనం చనిపోయిన మన ప్రేమ మాత్రం మిగలాలి. నాకు చావాలని లేదు, బ్రతకాలనుంది. అది నీతో. నన్ను క్షమించు.
అర్థం చేసుకున్నాను చిత్ర. నీతోరా ఎవరు అడ్డొచ్చినా నరికినా కాల్చినా చంపినా మా బతుకు మాదే, ఎవరికి కాదనే హక్కు లేదు. ఇదంతా స్క్రిప్ట్ లో లేదే. ఉంది, ఇదే ఉంది, మా ప్రేమే ఉంది. ఇవి సినిమా డైలాగులా నిజం డైలాగులా? సార్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు. నువ్వు మధ్యలో రావద్దు. నిన్నేరా అడిగేది. చెప్పరా చెప్పరా, ఇది సినిమా డైలాగులా నిజం డైలాగులా? ఏంటబ్బాయి, నేను గురునాథన్నే పెళ్లి చేసుకుంటాను. దూరం వచ్చాక వీడిని పెళ్లి చేసుకుని అన్నయ్య పరువు తీస్తావా? నాకు ఇష్టం లేదు. విన్నావా? నాకు ఇష్టం లేదు. నీకు పరువు ముఖ్యమైతే నాకు నా ప్రేమ ముఖ్యం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మేము మీ ముందుంటాం. నువ్వు ఒప్పుకోకపోతే నీకు నీ పరువుకి దూరంగా ఉంటాం. నిర్ణయం నీదే అన్నయ్య. విన్నావా రాజా? అది ఏముంటుందో, మన చిత్రం ఏముంటుందో విన్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి అన్ని నేనే ఇప్పించినందుకు అది నాకు ఇచ్చే గిఫ్ట్ రా ఇది. రాజ్, చిత్ర పెళ్లి నీతోనే జరగాలి. అది నా కళ్ళ ముందే జరగాలి. అర్థమైందా నీకు? వద్దు బావా, చిత్ర నాకంతా చెప్పింది. రాజ్ తన్ని కలిసిన తర్వాత చిత్రని నాకంటే బాగా చూసుకునేవాడు దొరికాడంటే నేను నిజంగా చాలా ఆనందించాను. వాళ్ళ ప్రేమ చిగురించాలన్నదే నా కోరిక. దానికి ఇన్నాళ్ళు టైం పట్టింది. మనసు లేని మనువు నిలవదు. వీళ్ళే రైట్. అక్షంతలేసి నీ పెద్దరికం నిలుపుకో. రాజు, నువ్వు కూడా ఏంటి మీ అక్క? బావా చాలు, నీ పంతానికి ప్రేమికులు బలి చేయకు. నువ్వింత పెద్ద మనసు చేసుకున్నాక నేను మాట్లాడతాను రాజ్. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండండి. నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది చాలు. ఇదిగో డైరెక్టరు, ఈ సినిమా వరకే చిత్ర హీరోయిన్, ఆ తరువాత మిసెస్ గురునాథ్. అర్థమైందా? ఓకే, అదే నేను కోరుకునేది. ఇదిగో డైరెక్టర్, మొత్తాన్ని నీ ప్రయత్నంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసావు. అందుకే నేను ఈ సినిమాకి పెట్టుకున్న టైటిల్ ఒక్కటవుదాం. నేను అనుకున్న టైటిల్ ఇచ్చేసా. అదండి సంగతి. ఆ విధంగా సుబ్బు సక్సెస్ అవడమే కాదు, వీళ్ళ ప్రేమను కూడా సక్సెస్ చేశారు. రాజాలాగా ఇకిరవాణిలాగా స్వరాలే కడతానులే. లాగా ఈనాటి దేవిలాగా ఉర్రు తొలగిస్తానులే. నిన్నే చూస్తుంటే నిదురే రాకుందే ఏదో రోజైనా పిల్లా అవుతాలే. వీళ్ళంతా ఎంతెంతో కృషి చేసి వాళ్ళకేమో వీళ్ళే దారి చూపలేదా? ఆ ఇళ రాజాలాగా ఎక్కిరవాడిలాగా స్వరాలే కడతానులే. A.R. Rahman లాగా ఈనాటి దేవిలాగా ఉర్రు తొలగిస్తానులే. శర్మలాగా మెసేజ్ చేస్తాలే, మీ అందరినీ నేను మెప్పించేస్తాలే. విద్యాసాగర్ లాగా నేషనల్ కొడతానే, తరతరాలకు నిలిచే హిట్టే ఇస్తానే. నా గీతాలే భాష అయితే అది ప్రపంచమంతా మోగిస్తే, ప్రయోగాలే చేసేసి పదుగురినే ఒప్పించి గుళ్ళు ముందుకు తీసుకుపోతాలే. ఆ ఇళ రాజాలాగా ఎక్కిరవాడిలాగా స్వరాలే కడతానులే. A.R. Rahman లాగా ఈనాటి దేవిలాగా ఉర్రు తొలగిస్తానులే.
లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. అది కాదు సార్, నా దగ్గర మంచి కథ ఉంది. చూడయ్యా, నా భూములు అమ్మడానికే మస్తు కథలు చెప్పాల్సి వస్తుంది. ఓ పని చేయి, నా కథలు నీకు చెప్తాను, నా భూములు అమ్మెట్టు, సగం సగం పంచుకుందాం. అది కాదు సార్, ఒక్క